గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయగౌడ వ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock అయింది. సో లాస్ట్ స్ప్రేస్ వచ్చేసి 3 days అయింది తీసుకొని. సో ఈ పొద్దు స్ప్రేస్ తీసుకుంటున్నాను. సో బ్యాక్టీరియల్ బ్లైట్కే తీసుకోవాలి. సో ఎలా అంటే బ్యాక్టీరియల్ బ్లైటే ఎక్కువ ఉండేది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంత లేదు. సో దానికే బ్యాక్టీరియల్ బ్లైట్ లాస్ట్ స్ప్రే తీసుకుంటే సో ఎలా కంట్రోల్గా ఉంది అని చూపిస్తాను. చూడండి ఫుల్ డ్రై అయిపోయినాయి. సో ఆయిల్ మార్క్ లేదు, ఏమీ లేదు. సో ఇలా కంట్రోల్గా ఉంది. సో ఇవంతా పెరిగి వదిలికేయాలా. సో బర్న్ చేసుకోవాలా. అంటే ఇవంతా దీని మీద ఏమైనా వాటర్ పడితే అట్లే యాక్టివేట్ అవుతాయి. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో దానికి ఇదంతా పెరిగి వీటికేసి బర్న్ చేసేస్తే సో అది స్ప్రెడింగ్ అయ్యదు. సో దానికే సో ఇప్పుడు వీడియో వచ్చేసి మెయిన్గా బ్యాక్టీరియల్ బ్లైట్ లేకుండా వాళ్ళు ఏం తీసుకోవాలి స్ప్రేస్, బ్యాక్టీరియల్ బ్లైట్ ఉండేవాళ్ళు ఏం తీసుకోవాలని, ఆమెకి ఫ్రూట్ సైజ్ చేయాలంటే ఏం వాటర్ సాల్యుబుల్ ఇవ్వచ్చని. సో ఇప్పుడు వీడియో ఫస్ట్గా బ్యాక్టీరియల్ బ్లైట్ లేకుండా వాళ్ళు, అంటే బ్యాక్టీరియల్ బ్లైట్ లేనే లేదు మా తోటలో అనేవాళ్ళు, వాన లేకుండా ఉండేవాళ్ళు. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ చెప్తాను. సో దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి రోకో అని వస్తుంది. రోకో 1 gram చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కార్బన్డైజియం అంటే బౌస్టిన్ అని వస్తుంది. సో బౌస్టిన్ 1 gram తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాంట్రకల్ అని వస్తుంది. సో యాంట్రకల్ 2 grams per liter తీసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా తీసుకోవచ్చు. సో వాన పడి ఉండేవాళ్ళు, సో వాన పడింది, సో వెదర్ బాగలేదు, సో ఫంగల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే సో వాళ్ళు వచ్చేసి 1 gram COC 1 gram రోకో తీసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ వచ్చేసి 1 gram COC 1 gram బౌస్టిన్ తీసుకోవచ్చు. సో ఇంకో ఆప్షన్ వచ్చేసి నేటివో తీసుకోవచ్చు. నేటివో 0.5 grams తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అమిస్టర్ టాప్ 1 ml తీసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్తో ఏదైనా తీసుకోండి. సో బాగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతాయి. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్తాను. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, సో కంట్రోల్ రావట్లేదు అనేవాళ్ళు, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సో బోర్డో వస్తుంది. సో బోర్డో రెడీమేడ్ తీసుకోవద్దండి. ఎలాంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో మాకు తెలియదు. సో దానికే సొంతం తయారు చేసుకుంటే బాగుంటుంది. సో సొంతం తయారు చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి సున్నం కావాలి. సున్నం వచ్చేసి నేను 200 లీటర్స్కి ఎంత వేసుకోవాలని చెప్తాను. సో మీరు క్యాల్కులేట్ చేసుకొని ఎంత లీటర్స్ కొడతారో అంత లీటర్స్కి క్యాల్కులేట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి సున్నం 800 grams వేసుకోవాలి. ప్లస్ మైలుతుత్త అని వస్తుంది కదా, సో మైలుతుత్త సో 1 kg వేసుకోవాలి. సో ఇది పర్సంటేజు సో బోడా చేయడానికి. సో ప్లస్ బ్లోవర్లో కొడతాము మేము, సో బ్లాక్ అవుతాయి. సో నాజల్లు స్ప్రేయర్స్ నాజల్లు ఉంటాయి కదా, సో దాన్ని బ్లాక్ అవుతాయి అన్నోళ్ళు సో నటెలా అని వస్తుంది. సో 50 ml 100 ml వస్తుంది. సో దాన్ని వేసుకుంటే సో బ్లాక్ అయ్యదు. సో బ్లవర్స్ అన్నీ బాగా పనిచేస్తాయి. స్ప్రేస్ అన్నీ బ్లాక్ అయ్యకుండా సో కవర్ అవుతాయి క్లీన్గా. సో నటెలా అని వస్తుంది, దాన్ని వేసుకోవచ్చు. జొత్తలో మిక్స్ చేసుకోండి, ఏం ప్రాబ్లం అయ్యదు. సో దాన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సో మేము బోడా కొట్టే కాయలు, సో రెడీ చేసే కాయలు అని అనేవాళ్ళు కుప్రఫెక్స్ అని వస్తుంది. సో కుప్రఫెక్స్ 4 grams per liter తీసుకోవచ్చు. అది ఆమెకి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కుఫ్లో అని వస్తుంది. కాపర్ సల్ఫేట్, లిక్విడ్ కాపర్ సల్ఫేట్ వస్తుంది కదా సుమిటమా కంపెనీతో, అది 2 ml per liter. ప్లస్ క్యాప్టెన్ వచ్చేసి 1.5 gram వేసుకోవాలి జతలో. సో ఫుల్ బాగా కంట్రోల్ వస్తున్నాయి. సో ఈ 3 ఆప్షన్స్ ఏమున్నాయి, సో కొంచెం సివియర్గా ఉంటే బాగా కంట్రోల్ వస్తున్నాయి. సో దానికే సో ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ బెస్ట్, బోర్డో తీసుకుంటే సూపర్గా పనిచేస్తాయి. సో దానికే సో నేను ఇస్తూ ఉండే వాటర్ సాల్యుబుల్ ఏమంటే 04444 అని వస్తుంది. సో ICL కంపెనీది. సో అది 15 grams per plant ఇస్తూ ఉన్నాను. సో నాది 3rd crop. సో ఫస్ట్ క్రాప్ ఆమెకి 2nd crop తీసుకునేవాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు 10 grams ఇస్తే చాలు పర్ ప్లాంట్. సో ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక కామెంట్ చేయండి, బాగా వస్తుంది వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయండి అని. సో మాకు హెల్ప్ అవుతుంది. సో
అందరూ వీడియోస్ చూస్తున్నారు, సో లైక్ చేస్తూ ఉండలేదు. సో ప్లీజ్ లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.